హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీకు రాజధానిలో భాగమైన సీడ్ యాక్సిస్ రోడ్ వర్క్ అప్డేట్స్, స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్స్, ఈ వీడియోలో 4 రోడ్ అప్డేట్స్, అలానే చినకాకాని దగ్గర వర్క్ అప్డేట్స్ మీకు ఇవ్వబోతున్నానండి ఇన్ఫర్మేషన్. ముందుగా మనం స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్ చూద్దామండి. ప్రకాశం బ్యారేజ్కి నియర్ బై జరుగుతున్నవి వర్క్స్ అనేవి ఫాస్ట్గా చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కంప్లీట్ అయితే రాజధానిలోకి వెళ్ళటానికి యాక్సెస్ ఈజీ అవుతుంది. అలానే మనకు నియర్ బై సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2లో భాగంగా వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు వర్క్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతున్నవి. చూస్తున్న వర్క్స్ ప్రకాశం బ్యారేజ్ వైపు చూస్తున్న వ్యూ చూస్తున్నారు మీరు. చాలా ఫాస్ట్గా వర్క్స్ అనేవి జరుగుతున్నవి రాజధానిలో. సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 1 వచ్చేసి మనకు వెంకటపాలెం నుంచి దొండపాడు వరకు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2 వర్క్స్ మనకు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు వర్క్స్ జరుగుతున్నవి. చూస్తున్నారు కదా, ఫేజ్ 2లో సగభాగం కంప్లీట్ అయింది. చూస్తున్న ఫేజ్ 2 వర్క్స్ చాలా ఫాస్ట్గా చేశారు. నియర్లీ 3-4 మీటర్స్ హైట్ లేపి కరకట్టకి లెవెల్గా తీసుకొచ్చారండి. చాలా నీట్గా అవుటింగ్ ఇచ్చారు. రూట్ ఫెసిలిటీ బాగా డిజైన్ చేశారు. ఫేజ్ 2 వర్క్స్ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి ఉండవల్లికి ఇవ్వడం జరిగింది. ఇది ఒకవైపు కంప్లీట్ చేశారండి. రెండో వైపు రోడ్ లెవెల్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక మంచి వ్యూ వస్తుంది. చూస్తున్నారు కదా, మంతెన సత్యనారాయణ ఆశ్రమం నియర్ బై ఇచ్చారు రోడ్డు. చూస్తున్న ఫేజ్ 2 వర్క్స్ E3 రోడ్డుకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి రాజధానిలోకి ట్రావెలింగ్స్ ఏ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా రోడ్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. మెయిన్ ప్రయారిటీగా రోడ్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 1 వర్క్స్ అనేవి 2018లో కంప్లీట్ చేశారు. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదండి, రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు రావడం జరిగింది. ఫైనాన్షియల్ హబ్గా ఇచ్చారండి. బ్యాంక్స్ అన్నిటికీ ప్లేస్ కేటాయించారు. మేజర్గా చెప్పాలంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులో కూడా చాలా వర్క్స్ అనేవి ఫాస్ట్గా చేస్తున్నారు. కేబులింగ్ వర్క్స్ జరుగుతున్నవి. అలానే N4 రోడ్లో వర్క్స్ ఫాస్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నది N4 రోడ్ అండి. రీసెంట్గా వాజ్పేయి గారి స్మృతివనం ఏర్పాటు చేసిన రోడ్డు చూస్తున్నాము. E3 అండ్ N4 జంక్షన్ దగ్గర వెంకటపాలెంలో వాజ్పేయి గారి స్మృతివనం ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగిందండి. ఈ అకేషన్కి నీట్గా చేశారు డెవలప్మెంట్స్. చూస్తున్నారు కదా, అకేషన్ లాంచింగ్ రోజు జరిగిన వ్యూ చూస్తున్నాము. ఎంత నీట్గా అవుటింగ్ వచ్చిందో. వాజ్పేయి గారికి గుర్తుగా ఇచ్చారు ఈ స్మృతివనం. చూస్తున్నారు కదా, సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇరువైపులా జరుగుతున్న వర్క్స్, వాకింగ్ ట్రాక్స్, కేబులింగ్ వ్యవస్థ చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో. రైట్ సైడ్లో వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ దేవస్థానం ఉంది. అలానే చూస్తున్నది వెస్ట్ బైపాస్. చూస్తున్న వర్క్స్ చినకాకాని దగ్గర వెస్ట్ బైపాస్కి సంబంధించిన ఎండింగ్ వర్క్స్ చూస్తున్నామండి. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్స్. ఈ సంక్రాంతికి వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవుతుంది. రాకపోకలు అనేవి జరుగుతున్నవి. ఇదే ప్లేస్లో బటర్ఫ్లై జంక్షన్ రాబోతుంది. వెస్ట్ బైపాస్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించడం కోసం ఇచ్చారు. వెస్ట్ బైపాస్ వర్క్స్ గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు, చూడగలరు, మన ఛానల్ని ఆదరించగలరు, ప్లీజ్ ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.